కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనపై మీడియా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను తీవ్రంగా ఖండించారు. కొన్ని ఛానళ్లు సామాజిక మాధ్యమాలలో తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో ఆంధ్రజ్యోతి పేపర్ను పోలి ఉండే ఆంధ్రజ్యోతి అనే పేరుతో ముద్రించి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి లేదన్న రాజగోపాల్ రెడ్డి అనే శీర్షికతో తాను అనని మాటలను ప్రచురించారని ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అవినీతి గురించి అసెంబ్లీలో మొదటిసారి ప్రస్తావించింది తానేని స్పష్టం చేశారు. తనకు మంత్రి పదవి రాలేదన్న కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తాను విమర్శలు చేసినట్లు తప్పుడు కథనాలను సృష్టించి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ తప్పుడు వార్తలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పుకొచ్చారు. తాను రాజీనామా చేస్తున్నానని, పార్టీ మారుతున్నానని, కొత్త పార్టీ పెడుతున్నానని వస్తున్న వార్తలని అవాస్తవాలని ఆయన కొట్టిపారేశారు. ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్సీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు కాంగ్రెస్ పార్టీ అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటే ఎంతో అభిమానం ఉందని చెప్పుకొచ్చారు. అయితే తమ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నేపథ్యం ఉందని గుర్తు చేశారు. కొంతమంది గిట్టని వ్యక్తులు తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా పుకార్లను ప్రచారం చేస్తున్నారని, దయచేసి తెలంగాణ సమాజం ఈ పుకార్లను నమ్మవద్దని కోరుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా పార్టీని బలోపేతం చేయడానికి కొన్ని సందర్భాలలో అంతర్గతంగా, బహిర్గతంగా తన అభిప్రాయాలను చెప్పడం జరిగిందని ఆయన వివరించారు. ఇక RRR అలైన్మెంట్ విషయంలో కొంతమంది అనుకూలంగా మార్చుకున్నారని, తనకు అనుమానాలు ఉన్నాయని, భూ నిర్వాసితులకు తగిన పరిహారం ఇచ్చే న్యాయం చేస్తే బాగుంటుందని తన అభిప్రాయం చెప్పుకొచ్చినట్లు కూడా పేర్కొన్నారు. ఈరోజు తాను గుంటూరులో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరవ్వడానికి వెళ్తుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కలవడానికి వెళ్తున్నట్లు పుకార్లు సృష్టిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత విజయవాడ వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుని వద్దామని వెళ్తున్నానని కూడా వివరించారు. తన రాజకీయ భవిష్యత్తు గురించి, ఇతర విషయాల గురించి తాను స్వయంగా మీడియా సమావేశం పెట్టి చెబుతానని, అప్పటి వరకు ఈ దుష్ప్రచారాలను నమ్మవద్దని తెలంగాణ సమాజాన్ని కోరారు.